అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ రాష్ట్రానికి ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సుమిత్ర, తెలంగాణలో ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచినటువంటి కొద్ది రోజుల్లో అక్కడక్కడ జల్లులు పడ్డప్పటికీ గతంలో 18వ తేదీ వరకు కురిసినటువంటి వర్షాలు మరొకసారి ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 11 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మొత్తం 13 జిల్లాలకు అంటే దాదాపు సగం తెలంగాణ అంతా కూడా ఎల్లో అలర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. దాంతో ఆ జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ములుగు కానీ, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలతో పాటు ఇక ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో కూడా వర్షం కురవనుంది. అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో కూడా వర్షం పడుతుంది, కాకపోతే తక్కువగా పడుతుంది. ఇటు చూస్తే మనం రంగారెడ్డి కానీ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా మేఘావృతమైనవి ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో ముసురులాగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జల్లులు పడ్డప్పుడు రోడ్లపైన మొత్తం వరద నీరంతా కూడా మెల్లగా వర్షం నీరంతా కూడా మెల్లగా వెళ్తుండడం కారణంగా రోడ్లన్నీ స్లిప్పరీగా మారాయి. దాంతో వాహనదారులు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా దాదాపు వారం 10 రోజుల తర్వాత వచ్చినటువంటి వర్షాల కారణంగా గత వారం 10 రోజుల క్రితం కూడా ఇటు మనం చూస్తే మంచిర్యాల కానీ, అదేవిధంగా జయశంకర్, భూపాల్పల్లి, ఆదిలాబాద్ ఈ జిల్లాల పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఈసారి కూడా అక్కడ భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా చాలా జిల్లాలకు మనం చూస్తే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 5-6 జిల్లాలకు రేపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా 28వ తేదీ రోజు కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. మళ్ళీ దీనిని ఎప్పటికప్పుడు సమీక్షించేటువంటి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా ఈ వర్షం ఉధృతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వివిధ జిల్లాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఆయా జిల్లాలో ఉండేటువంటి పబ్లిక్ కొంత అవేర్గా ఉండాలి. అధికారులను కూడా అప్రమత్తం చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ప్రధానంగా రైతులకు సంబంధించి ఈ టైంలో కొంత అంటే యూరియా దానికి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ వేయడం కానీ, అదేవిధంగా దానికి ఉండేటువంటి పురుగు మందుల రసాయనాలు చల్లడం కానీ చేస్తుంటారు. కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు కొంత గ్యాప్ తీసుకోవడం మంచిది. భారీ వర్షాలు వచ్చినప్పుడు అదంతా కూడా మళ్ళీ వర్షం నీటిలో కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు కూడా ఆ విధమైన సూచనలు వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నారు. ఇక హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల కురిసేటువంటి వర్షాలకి అప్రమత్తంగా ఉండాలనేది ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.